జీసస్ అనేవాడు మనిషి అని కూడా నేను అంటలేదు. క్రియేషన్, ఇట్స్ ఎ క్రియేషన్. రైట్, ఇట్స్ ఎ క్రియేషన్. ఇట్స్ ఎ క్రియేషన్. రైట్, ఒప్పుకుంటా. చెప్పనా, నేను ఎక్కువ సోషల్ మీడియా ఫాలో అవుతానన్నా. రైట్. ఇందాకలా ఆ వ్యక్తి అన్నట్లుగానే ఒక 4-5 కూడా అలాగే అడిగారన్నా. అసలు యేసు ప్రభు గురించి చరిత్రలో ఏ ఆధారం లేదు, అసలు యేసు ప్రభు గురించి చరిత్రలో ఏ చరిత్ర రాయబడలేదు అని అంటున్నారన్నయ్య. అసలు నిజంగా యేసు ప్రభు ఈ భూమి మీద జీవించి ఉంటే ఆయన సమకాలికులు ఎవరైనా, చరిత్రకారులు ఎవరైనా ఆయన గురించి రాశారా? ఒకవేళ రాసి ఉంటే తెలియజేయండి అన్న. ముందు సహోదరులు తమ్ముడు అన్నట్లుగా యేసుక్రీస్తు గురించి అసలు నిజంగా ఏ సమకాలీక చరిత్రకారుడు రాయలేదా? ఒకవేళ రాస్తే ముందు వాటి గురించి మనం చర్చించుకొని మనం ముందుకెళ్దాం. జోసిఫస్ ఎవరు అసలు ఇతను? చరిత్రకారుడు. యేసుక్రీస్తు చనిపోయిన ఒక 3 నుంచి 4 ఏళ్ళకు పుట్టాడు. జననం ఎప్పుడు? 37. మరణం ఎప్పుడు ఇతంది? 100 క్రీస్తు. అనగా శిష్యుడైన యోహాను చనిపోయిన తర్వాత చనిపోయాడు ఇతను. గట్టిగా మాట్లాడాలంటే అంత. పుస్తక రచన 93లో చేశాడు. ఇతను ఒక పుస్తకం రాశాడండి, చాలా రాశాడు ఇతను గ్రంథాలు వేల పేజీలు ఉంటాయి. ఇతను ఒక్కొక్క పుస్తకం ఒక 5-6 వేలు ఉంటుంది. అలాంటి పుస్తకాలు కొన్ని 100 రాశాడు ఇతను. అన్నీ మన దగ్గర లేవు, ఇప్పుడు కొన్ని మాత్రమే మన దగ్గర ఉన్నాయి. వాటిల్లో అతి ప్రాముఖ్యమైన పుస్తకం ఏంటంటే అదిగోండి ఈ పుస్తకం. ఏ పుస్తకం ఇది? ది యాంటిక్విటీస్ ఆఫ్ ది జ్యూస్. అసలు ఇతను ఎవరంటేనండి, ఇతను ఒక యాజకుడు అండి. అనగా యేసుక్రీస్తు వారి కాలంలో దేవాలయం ఉంది కదా, దేవాలయంలో యాజక పనులు చేసేవాళ్ళలే, అలాంటి యాజకుల్లో ఇతను ఒకడు. అంటే బలులు అర్పించటం, దేవాలయంలో మంచి చెడు చూసుకోవటం, ఇవన్నీ చేసేటువంటి యాజకుల్లో ఇతను ఒకడు అనమాట. ఇతను చరిత్రకారుడే. ఇతను రాసిన పుస్తకం ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి అతను రాసిన పుస్తకమేనండి ఇది, ది వర్క్స్ ఆఫ్ జోసిఫియస్. అంటే అతని పుస్తకాన్ని ఉన్నట్టుగా డిటో దింపేశారు ఇతను. ఎవరి పుస్తకాన్ని? ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి యేసు ప్రభు కాలంలో ఏ చరిత్రకారుడు రాయలేదు, అవన్నీ లేదు, ఎవరు ఆయన గురించి ఎక్కడ ప్రస్తావించలేదు అని వాగుతున్నారు కదా. సాక్షాత్తు ఇది జోసిఫస్ ఫ్లేవియస్ రాసినటువంటి పుస్తకాన్ని చదువుతున్నాను. ఇప్పుడు ఆ పుస్తకంలో ఏముందో నేను చూస్తున్నానండి. ఇదిగోండి ఈ పుస్తకంలో బుక్ నెంబర్ 18, చాప్టర్ నెంబర్ 3, పేరా నెంబర్ 3. మళ్ళీ పేరాస్ ఉంటాయి, వాళ్ళకి పారాగ్రాఫ్లు వైడ్గా డివైడ్ ఉంటుంది. ఇదిగోండి నేను మీకు ఇక్కడ టిక్ కొట్టాను. నాన్న ఒకసారి జూమ్ చేసి చూపించినాను వీలైతే. ఇక్కడ హైలైటర్తో నేను టిక్ కొట్టాను ఇక్కడ. ఆ విషయాన్ని ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. ఇది ఇంగ్లీష్లో ఉన్నదండి. చాలా మంది మనం తెలుగు భాషకు చెందిన వాళ్ళం కాబట్టి నేను ఇంగ్లీష్లోది కాకుండా ఉన్నట్టుగా తెలుగు తర్జుమా చూపిస్తాను దీని విషయం. అప్పుడు దాదాపు ఇదే కాలంలో యేసు అనబడే ఒక జ్ఞాని అయిన మనుషుడు ఉన్నాడు. ఇతను మనిషి అనడం సమంజసమో కాదో? ఎందుకనగా అతడు అద్భుతమైన పనులు చేయువాడై సత్యమును సంతోషముతో స్వీకరించే వారికి బోధకుడై ఉన్నాడు. తన వైపు అనేక మంది యూదులను, ఎంతో మంది అన్యులను ఆకర్షించుకున్నాడు. ఆయనే క్రీస్తు. ఏమనుందండి ఇక్కడ ఇంగ్లీష్లో అయితే చాలా క్లియర్గా హీ వాస్ క్రైస్ట్ అని ఉంటుంది. ఆయనే క్రీస్తు. మనలోని ప్రముఖుల సూచనల మేరకు పిలాతు ఆయనకి శిలువ శిక్ష విధించినప్పుడు ఆయనని మొదట ప్రేమించిన వారు ఆయనని విడిచిపెట్టలేదు. అనగా శిష్యులు, అపోస్తలులు విడిచిపెట్టలేదు. ఎందుకనగా ప్రవక్తలు ఆయనను గూర్చి ఇవి ఇంకా ఇతర 10,000 అద్భుత సంగతులను చెప్పినట్లు ఆయన వారికి 3వ దినమున మరలా సజీవముగా అగపడ్డాడు. అనగా పునరుద్ధానం గురించి ఆయన నుండి పేరు సంక్రమించుకున్న క్రైస్తవులు అనబడే తెగ ఈనాటికి అంతరించలేదు. చెప్పాడా చెప్పలేదా? జోసిఫియస్ ఫ్లేవియస్ ఎవరైతే వీళ్ళు చెప్పలేదు అన్నారో నేను డైరెక్ట్గా బుక్ను కోట్ చేసి చెప్తున్నాను. బుక్ నెంబర్ 18, చాప్టర్ నెంబర్ 3, పేరా నెంబర్ 3లో చాలా క్లియర్గా జోసిఫస్ ఫ్లేవియస్ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఒక మనుష్యుని నేను చూశాను, అతను మనిషి అనటం సమంజసం కాదో నాకైతే తెలియదు, అతను అద్భుతాలు చేసేవాడు, అతన్ని ప్రేమించిన వారు అతన్ని సిలువేసినప్పుడు విడిచిపెట్టలేదు, పొంతి పిలాతు చేత అతను చంపబడ్డాడు, 3వ దినమున మరలా అగపడ్డాడట. వాళ్ళకి క్రైస్తవులు అనబడే తెగ నేను ఈ పుస్తకం రాస్తున్న ఈనాటికి అంతరించలేదు అని చెప్పేశాడు. అంటే రాశాడా రాయలేదా? ఈసారి ఎవడైనా సరే యేసుప్రభు గురించి ఆనాడున్న సమకాలీకులు రాయలేదంటే జోసిఫస్ ఫ్లేవియస్ బుక్ నెంబర్ 18, చాప్టర్ నెంబర్ 3, పేరా నెంబర్ 3లో క్లియర్గా మీరు చూపించేసాడు. రైట్. నెక్స్ట్ ఇదిగోండి మీకు ఇక్కడ హైలైటర్తో మార్క్ చేశాను. ఇంకొక మాట అంటున్నాడు ఆయన, ఒక ఆసక్తికరమైన మాట అంటాడు ఇక్కడ. బుక్ నెంబర్ 20, చాప్టర్ నెంబర్ 9, పేరా నెంబర్ 1, యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్. అక్కడ ఏమని రాశాడు చదవండి. యాకోబు అనే పేరు గల క్రీస్తు అనబడిన యేసు సోదరుని, దాని ముందుకు మరికొంతమంది సహా తీసుకొచ్చారు. జోసిఫస్ కాలంలో జరిగిందట. ఒక వ్యక్తిని పటపటా లాక్కొని వచ్చారట అందరి ముందు. అతను ఎవరయ్యా అని అడిగితే జోసిఫస్ చెప్తాడు అతని పేరు యాకోబు. అతను ఎవరయ్యా అంటే క్రీస్తు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి సోదరుడు అని చెప్తున్నాడు. ఎవరైనా అర్థమవుతుందా? ఎవరికైనా బైబిల్లో ఎవరైనా కనపడుతున్నారు మీకు? ఎవరున్నారు? ప్రభువు సహోదరుడైన
ఆ యాకోబు మరణం గురించి మాట్లాడుతున్నాడు. ఇతను కల్లారా చూశాడు. ఐ విట్నెస్ ఎవరు? జోసిఫస్. అదే అన్నాడు, యాకోబు అనే పేరు గల క్రీస్తు అనబడిన యేసు సోదరుణ్ణి దాని ముందుకు మరికొంతమందితో సహా తీసుకుని వచ్చారట. ఆరోపణలు చేసి రాళ్లతో కొట్టబడుటకు వారిని అప్పగించాడు. అది అంటే రాళ్ళు తీసుకొని కొట్టి చంపేశారట. ఎవరిని? క్రీస్తు అనబడే ఒక ఆయన తమ్ముడు, ఆయన పేరేంటట? యాకోబు అని. అప్పుడండి ఆ ఎముకల్ని ఒక చోట భద్రపరిచారండి. ఒకసారి దాని గురించి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ పెట్టెలో పెట్టారు, ఆ ఎముకలు, బోన్స్ అన్ని పెట్టారు. అక్కడ ఒక మాట రాయబడిందండి, జేమ్స్ సన్ ఆఫ్ జోసెఫ్ బ్రదర్ ఆఫ్ జీసస్. అంటే అర్థం ఏంటి? యోసేపు కుమారుడు క్రీస్తు యొక్క తమ్ముడు అయిన యాకోబు సమాధి పలకలు అని. అర్థమైకలో ఏముంది? యాకోబు బర్ యోసెఫ్ అఖుయ్ యెషువా అంటే అర్థం అంటే యాకోబు బర్ అంటే అర్మాయిట్లో కొడుకు. యాకోబు అంటే ఎవరు? యాకోబు గారు. యాకోబు అనే యాకోబు గారు బర్ యోసెఫ్ అంటే యోసేపు కొడుకు. యోసేపును అరబిక్లో యూసఫ్ అంటారు వాళ్ళు. అరబులు ఏమంటారు? యూసఫ్ అరబిక్లో. హిబ్రూలో అయితే యాకోబు అంటారు, యాకోబుని యోసెఫ్ అంటారు, యోసేపుని. యాకోబు బర్ యోసెఫ్. బర్ అంటే కొడుకు, అంటే సన్ ఆఫ్ అంటాం కదా అలా. ఇప్పుడు యాకోబు యోసేపు కొడుకైన యాకోబు అని ఉందంట ఆ సమాధి పలకం. ఇంకోటి ఉంది కింద, ఏమనుంది? అఖుయి యెషువా. అఖుయి అంటే అర్థం ఏంటంటే బ్రదర్. యెషువా అంటే ఎవరు? యేసుక్రీస్తు. అంటే యోసేపు కొడుకు క్రీస్తు తమ్ముడు అయిన యాకోబు సమాధి పలక అని ఉందండి. ఇప్పటికీ మ్యూజియంస్లో ఉంది ఇది. దీని గురించే ఎవరు రాశారు? యోసిఫియస్ ఫ్లేవియస్ అని ఆయన దీని గురించే రాశాడు. ఇంకొక చరిత్రకారుడు ఉన్నాడు మనకి, ఆయన పేరు ఏందట? కొర్నేలియస్ టాసిటస్. ఎవరైతేనో? కొర్నేలియస్. ఇతను యూదుడు కాదు. ఇందాక మీకు చెప్పిన ఇద్దరు యూదులే. ఫీలో ఎవరు? యూదుడే. జోసిఫస్ ఎవరు? యూదుడే. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారా, ఈయన యూదుడు కాదు. ఇతను ఎవరంటే రోమన్ పౌరుడు అనమాట. రోమా చరిత్రగాడు. ఇతను ఎప్పుడు పుట్టాడట? 56 ఎప్పుడు చనిపోయాడట? 120 క్రీస్తు శకంలో చనిపోయాడు కొర్నేలియస్ టాసిటస్. ఇతను ఒక పుస్తకం రాశాడండి. ఆ పుస్తకం పేరేంటి? ది యానల్స్ ఆఫ్ టాసిటస్. ఇదిగోండి, ఇప్పుడు అతను రాసినటువంటి కొన్ని వందల పుస్తకాల్లో ఇదిగోండి టాసిటస్ యానల్స్. ఇవి చాలా 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 వాల్యూమ్స్ ఉంటాయండి. పర్టికులర్గా ఆయన రాసినటువంటి పుస్తకం ఇది. ఆ పుస్తకంలో ఏమన్నాడో ఒకసారి మీకు అక్కడ చూపిస్తున్నాను, అది కూడా చూడండి. యానల్స్ ఆఫ్ టాసిటస్ బుక్ నెంబర్ 15 చాప్టర్ నెంబర్ 44. ఎక్కడ? బుక్ నెంబర్ 15 చాప్టర్ నెంబర్ 44 ఇంగ్లీష్లో ఉంది. మనం తెలుగు తర్జుమా చూపిస్తాను నేను. ఓ యువరాజు, కుమ్మరించగల ఉదార దానాలు, దేవుళ్ళకు అర్పించబడే సమస్త ప్రాయశ్చిత్త బలులు నీరోని రోమా దహనం లేక రోమాగ్నిని ఆదేశించాడని అపఖ్యాతి నుంచి తప్పించలేకపోయాయి. నేపథ్యం చెప్తాను జాగ్రత్తగానండి. నీరోగాడు ఏం చేశాడంటే రోమా నగరం మొత్తాన్ని తగలెట్టేసి ఆ నిందని ఎవరి మీద మోపాడు? నాబోతు మీద మోపారు. చూసారా ఒకనాడు అహబుగాడి యెజబెలు ఎలా మోపారు? ఒక లేని దాన్ని సృష్టించి చంపడానికి చూశారు కదా. వీడు ఉండకూడదు, వీడు ఉంటే మాకు అడ్డంకని. యేసు ప్రభు వారిని అనుసరించే క్రైస్తవులు ఆ రోజు అడ్డంకిగా ఉన్నారని వీళ్ళు ఆ రోజుల్లో ఏం చేశారంటే రోమా నగరానికి నిప్పంటిచ్చేసి ఇదిగోండి ఇల్లే అడ్డి చేశారని క్రైస్తవుల మీద నెట్టేశారు. దాని గురించి మాట్లాడుతున్నారు ఎవరు? టాసిటస్ ఏమన్నాడంటే నీరోనట చాలా ప్రయత్నాలు చేశాడట. ఏంటా ప్రయత్నాలు? ఈ క్రైస్తవులను చంపారని నింద నా మీద రాకూడదు అనే ప్రయత్నాలు చాలా చేశాడట. అలాంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా అపఖ్యాతి నుంచి తప్పించుకోలేకపోయాడని చెప్తున్నారు. గనుక చదవన్నాను ఇంకా. గనుక ఆ పుకారుని అణిచివేయడానికై వారి దుర్మార్గాలను బట్టి అసహించుకొనబడే క్రైస్తవులపై దోషారోపణ చేసి అత్యంత తీవ్ర హింసలతో వారిని శిక్షించాడు. వారి పేరును స్థాపించిన, ఎవరి పేరుని? క్రైస్తవులనే పేరును స్థాపించిన క్రిస్టస్ తిబెరియ కాలములో యూదైక అధిపతి అయిన పొంతు పిలాతు చేత చంపబడ్డాడు. ఏమనుంది? ఈ క్రైస్తవులాడికి ఎవరి నుంచి అయితే పేరు వచ్చిందో అధిపతి అయిన క్రిస్టస్ అనే ఆ వ్యక్తి, క్రీస్తు అనే ఆ వ్యక్తి పొంతి పిలాతు చేత చంపబడ్డాడని చెప్తున్నారు. ఇక్కడ కూడా చాలా క్లియర్గా ఎడిటర్స్ రాశారండి. చాలా క్లియర్గా రాస్తాడు ఇక్కడ కూడా. ఆక్టర్ క్రిస్టస్ అని ఉంటుంది. గ్రీకులో అయితే ఏముంటుంది? క్రిస్టస్. దాన్ని తెలుగులో క్రీస్తు అంటారు అంతే. వాస్తవానికి యేసుక్రీస్తు గ్రీక్ నేమ్ ఏంటంటే ఈసస్ క్రిస్టస్. క్రిస్టస్ అనే ఈ వ్యక్తిని పొంతి పిలాతు, మీకు రెడ్ లైన్లో చూపిస్తున్నాను అందుకనే దాన్ని. క్రిస్టన్ తిబెరియ కాలంలో, మనకు బైబిల్లో కూడా అదే ఉంటుంది. ఎవరి కాలంలో యేసుప్రభుని చంపేశారట? తిబెర్ర కైసరి ఏలుబడిలో చంపేశారట యేసుప్రభుని. అదే అన్నాడు. తిబెరియ కాలంలో యూదైక అధిపతి అయిన పొంతి పిలాతు చేత చంపబడ్డాడు.
అంటే చరిత్రకారులు రాయలేదని వాగుతున్నారు కదా. టాసిటస్ రాశాడా రాయలేదా? నేను బుక్ కూడా చూపిస్తున్నాను మీకు, కనీసం ఇక ఆన్లైన్లో అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు, బుక్ కూడా చూపిస్తున్నాను మీకు. అందుకనే అంటే టాసిటస్ అనే ఈ చరిత్రకారుడు కూడా చాలా క్లియర్గా ఎవరి గురించి రాశాడు? క్రీస్తు అనే. మరి వీళ్ళేంటి అసలు చరిత్రలోనే లేడు, ఎక్కడి నుంచో ఆయన తీసుకున్నారని చెప్తారు? ఆలోచించారా లేదా? చరిత్రకారులు చెప్పారా లేదా? టాసిటస్ అనే చరిత్రకారుడు చాలా క్లియర్గా చెప్పాడండి దీని గురించి. రైట్, ఇంకొక వ్యక్తి ఉన్నాడండి, ఆ వ్యక్తి గురించి కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఈయన పేరేంటట? గాయిస్ సుటోనియస్. వీళ్ళిద్దరూ ఇంచుమించుగా సమకాలీకులే. ఈయన ఎప్పుడు పుట్టాడంటే అండి, అపోస్తలుడైన పౌలు చచ్చిపోయిన తర్వాత పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? అపోస్తలుడైన పౌల్ని 68 నుంచి 64 మధ్యలో చంపేస్తారు, కత్తి పెట్టి తల నరికి చంపేస్తారు. అలా చచ్చిపోయిన తర్వాత కొంతకాలానికి పుట్టాడు ఇతను. ఎవరు? గాయిస్ సుటోనియస్. ఇతను కూడా రోమా చరిత్రకారుడు. 69లో పుట్టాడు, 122లో చచ్చిపోయాడండి ఇతను క్రీస్తు శకంలో. ఇతను ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరేంటి? ది లైఫ్స్ ఆఫ్ ద 12 సీజర్స్. అంటే 12 మంది చక్రవర్తుల గురించి రాశాడు. ఎవరెవరంటే అగస్టస్ దగ్గర నుంచి రాశాడు, ఔగుస్తు దగ్గర నుంచి రాసుకుంటా, ఆ తర్వాత ఫస్ట్ జూలియస్, తర్వాత అగస్టస్, ఆ నెక్స్ట్ టైబీరియస్, కలిగులా, ఆ నెక్స్ట్ ఇంకా క్లాడియస్, ఆ నెక్స్ట్ నీరో, ఆ నెక్స్ట్ గమ్మా, బాల్టా, నీరో. చరిత్రకారులైన చక్రవర్తులైన 12 మంది గురించి పెద్ద పుస్తకం రాశాడు ఇతను. ఆ పుస్తకంలోని ఒక భాగం ఈరోజు మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇదిగోండి, హిస్టరీ ఆఫ్ 12 సీజర్స్. ఏ పుస్తకం? హిస్టరీ ఆఫ్ 12 సీజర్స్. ఇదిగోండి, ఇది సాక్షాత్ సుటోనియస్ అనే ఆయన రాసినటువంటి పుస్తకమే, హిస్టరీ ఆఫ్ 12 సీజర్స్. ఇంకా ఇది ఒక్కటే కాదండి, ఇంకా చాలా మంది రాశారు. కేవలం ముగ్గురు చరిత్రకారుల్ని వేరుగా మార్చి పుస్తకం చేశారనమాట. ఇది సేమ్ సుటోనియస్ రాసినటువంటి పుస్తకమే ఇది, హిస్టరీ ఆఫ్ 12 సీజర్స్. దీనిలో లైఫ్ ఆఫ్ క్లాడియస్ 25లో రాశాడు. ఏమని రాశాడంటే, క్రిస్టస్ ప్రోద్బలాన్ని బట్టి యూదులు నిరంతరం గొడవలు సృష్టిస్తున్నారు. అంటే క్రైస్తవులకి యూదులకి మధ్య జగడం జరుగుతుంది, గొడవలు అయిపోతున్నాయి వాళ్ళిద్దరికి మధ్య. అందుకని క్లాడియస్ వారిని ఏం చేశాడట? రోము నుంచి బహిష్కరించేశాడట. అపొస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది మనకి ఈ సందర్భం. ఎక్కడ ఉంటుంది ఒకసారి చదవండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం చదవండి. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున, ఎవరు ఆజ్ఞాపించారట? క్లౌదియా చక్రవర్తి ఏమని ఆజ్ఞాపించారట? యూదులు వెళ్ళిపోండి ఇక్కడి నుంచే చెప్పినట్టు. గొడవలు వస్తున్నాయి వాళ్ళ వల్ల. వీళ్ళేమో మన క్రీస్తు తప్ప అంటున్నారు, క్రైస్తవులు తప్ప అంటున్నారు. వీళ్ళతో గొడవలు వస్తున్నాయి. రే యూదులారా, మీరందరూ వెళ్ళిపోండి కొన్నాళ్ళ పాటు అని చెప్పి యూదా వాళ్ళందరినీ కూడా రోమ్ నుంచి బయటికి పంపించేశాడు వీళ్ళు. ఇది మనకి 18వ అధ్యాయం 2వ వచనం అపోస్తలుల కార్యాలు ఉంది. అదే విషయాన్ని రాస్తున్నాడు ఇక్కడ ఎవరు? సుటోనియస్. ఇప్పుడు ఏమని రాస్తున్నాడు చూడండి. ఇప్పుడు మళ్ళీ ఎల్ఈడి మేము చూడండి మీరు. సుటోనియస్, అదిగోండి అదే చెప్తాను. క్రిస్టస్ ప్రోద్బలాన్ని బట్టి యూదులు నిరంతరం గొడవలు సృష్టిస్తున్నందున క్లాడియస్ వారిని రోము నుండి బహిష్కరించాడు. బైబిల్లో ఏదైతే ఉందో అదే రాస్తున్నాడు ఇతను. అంటే ఇక్కడ క్రిస్టస్ అక్కడ పదం ఉంది చూడండి. ఏ పదం ఉంది? క్రెస్టస్ ప్రోద్బలాన్ని బట్టి. మీకు ఇంగ్లీష్లో అయితే అదిగోండి, ఇంగ్లీష్లో ఇలా ఉంటుందండి. హీ expelled the Jews from Rome since they were always making disturbances because of the instigator Christus. క్రీస్తు అనబడి ఇతని మాటల వల్ల గొడవలు వస్తున్నాయి అని చెప్పి అసలు యూదులందరినీ పంపించేశాడని రాస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇతను కూడా ఎప్పటివాడంటే 1వ శతాబ్దం యేసు ప్రభు వారి కాలంలో ఉన్నాయనే. ఎవరు అంటే చనిపోయిన తర్వాత ఒకే శతాబ్దం వీళ్ళందరూ. ఇప్పుడు మొత్తం మీకు ముగ్గురిని చూపించానండి. ఎవరెవరున్నారు చెప్పండి. ఫస్ట్ది బుక్స్ ఇవ్వన్నాను. ఫస్ట్ది జోసిఫియస్ ఫ్లేవియస్, బుక్ నెంబర్ 18, చాప్టర్ నెంబర్ 3, పేరా నెంబర్ 3లో చాలా క్లియర్గా ఉంది యేసుక్రీస్తు వారి గురించి. నెక్స్ట్ టాసిటస్, ఎన్ఎల్స్ బుక్ 15, చాప్టర్ నెంబర్ 44లో చాలా క్లియర్గా ఉంది ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇంకెవరి దానిలో ఉంది? సుటోనియస్, ది లైఫ్ ఆఫ్ క్లాడియస్ 25th చాప్టర్ 4లో కూడా చాలా క్లియర్గా ఉంది. యేసుక్రీస్తు గురించి ఎవరు ఏ చరిత్రకారుడు రాయలేదని వాగినటువంటి వాళ్ళకి సమాధానం ముగ్గురు చరిత్రకారులు, జోసిఫస్ ఫ్లేవియస్, కొర్నేలియస్ టాసిటస్, గాయిస్ సుటోనియస్, వీళ్ళ ముగ్గురు రాశారు.